నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యానం నది పరివాహక ప్రాంతంలో నివసిస్తోన్న నిర్వాహకులు, వ్యాపార సంస్థ ప్రతినిధులతో కలిసి పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి కలిసి వినతి పత్రం అందజేసిన మల్లాడి కృష్ణారావు. ఆదాని కంపెనీల అవినీతి తప్పిదాలు, క్రోనో క్యాపిటలిజం ప్రోత్సహించడంలో కేంద్ర ప్రభుత్వం పాత్రపై విచారణ చేపట్టాలన్న సిపిఐ జిల్లా కార్యదర్శి. రామచంద్రపురం కోర్టుల ప్రాంగణంలో వైభవోపేతంగా అదనపు జిల్లా సెషన్స్ కోర్టుని వర్చువల్గా ప్రారంభించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. యానం నది పరివాహక ప్రాంతంలో నివసిస్తోన్న వారి కుటుంబాలకు, వ్యాపార సంస్థలకు రక్షణ కల్పించాలని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు నేతృత్వంలో నిర్వాసితులు, వ్యాపార సంస్థ ప్రతినిధులు పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి కలిసి వినతి పత్రం అందజేశారు. బైపాస్ను ఆనుకొని ఉన్న వ్యాపార సంస్థలను తొలగించాలని కోర్టు ఇచ్చిన తీర్పుపై చెందుతోన్న ఫెర్రీ రోడ్డు ఉన్న సుమారు 1300 కుటుంబాల నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. గత 2 రోజులుగా సీఎం నేతృత్వంలో పలుమార్లు సమీక్ష సమావేశాలు నిర్వహించారు. సీఎం రంగస్వామి నేతృత్వంలో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కలెక్టర్, లా సెక్రటరీ, లా అండర్ సెక్రటరీ, చీఫ్ టౌన్ ప్లానర్, చీఫ్ ఇంజనీర్ తదితర అధికారులు హాజరయ్యారు. యానం మాస్టర్ ప్లాన్ ప్రస్తుతం గవర్నర్ కార్యాలయంలో పెండింగ్లో ఉన్నప్పటికీ వరద పరిరక్షణ గట్టుకు సంబంధించిన పనులపై గవర్నర్ ఆమోదం తెలపడం జరిగిందని, ప్రస్తుతం ఈ కేసు అంశం యానానికి సంబంధించిన ఒక వ్యాపార సంస్థది కాదు, అటు ఆంధ్రాలోనూ నేషనల్ హైవేస్పై, ఇటు పుదుచ్చేరి, చెన్నైలోనూ కావాలని కేసులు వేస్తున్నారు. ప్రస్తుతం ఈ తీర్పు వీటితో పాటు సమీప ప్రాంత ప్రజలు కూడా వర్తిస్తోన్న నేపథ్యంలో master plan the board is already approved. Final everything over. The one time measures. If for return plan ஒரு ஆள் மேல கேஸ் போட்டுறேன்னா எல்லாரும் ஒரு ஆள் போயிட்டு பார்க்க முடியுமா என்ன மேடம்? இது இப்போ நேஷனல் லெவல் மேல ஒரு கேஸ் போட்டுறாங்க. நேஷனல் வைக்கு அதுக்கு பண்ண முடியாதுன்னு சொல்லிட்டு ஒரு ஆள் அந்த ஆள் என்ன பண்றாருன்னா காசு கொடுத்துட்டு ஒரு ஒன்றும் தெரியாத ஆளே மேல போட்டு போங்கன்னு சொல்லிட்டு. కాకినాడ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం కోర్టుల ప్రాంగణంలో వైభవోపేతంగా అదనపు జిల్లా సెషన్స్ కోర్టుని వర్చువల్గా ప్రారంభించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. రామచంద్రపురంలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటు చేయడం చాలా సంతోషమని ఆయన అన్నారు. గతంలో కక్షిదారులు 60 కిలోమీటర్లు దూరం కోర్టుకు వెళ్లవలసి వచ్చేదని, ఇప్పుడు అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుతో ఆ సమస్యకు పరిష్కారమైందని తెలిపారు. అల్లూరి సీతారామరాజు లాంటి స్వాతంత్ర సమరయోధులు చదువుకున్న ప్రాంతం రామచంద్రపురం అని కొనియాడారు. సుమారు 10 పోలీస్ స్టేషన్లకు సంబంధించి, అనపర్తి, ఆలమూరు కోర్టులకు సంబంధించి ఆపిల్స్ అన్ని ఈ కోర్టులోనే ఇకపై దాఖలు చేసుకోవచ్చని తెలిపారు. ఓకే సార్, రెడీ? అందరూ ఎలా చూడండి అన్న, నువ్వు ఆగు. ఓకే, రెడీ? ఓకే, అందరూ ఎలా చూడండి ఒకసారి. జరగండి కొద్ది. ఓకే, రెడీ?
Thakur sir, Chief Justice of High Court of Andhra Pradesh, Honorable Sri Justice Nainal Jaiswari garu, Honorable Sri Justice R. Raghurangan garu, Honorable Sri Justice PVL Chakravarti garu, Honorable Sri Justice, and it is memorable and a delightful occasion to me and my colleagues, and greet all of you in the auspicious occasions on this officials of the inauguration of newly established Yashni District Sessions Judge Court at అందరికీ నమస్కారం. నా పేరు కొండేపూడి భరత్ కుమార్. దాదాపుగా 30 సంవత్సరాలుగా ఇక్కడ నేను న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ రాజమండ్రి, కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా జిల్లా కోర్టులో ప్రాక్టీస్ నిమిత్తం వెళ్ళడం అనేది జరిగింది. గడిచిన 30 సంవత్సరాల నుండి రామచంద్రపురంలో జిల్లా కోర్టు అవసరం ఉందనే సంగతి మీ అందరూ గుర్తించి మరి ప్రజాప్రతినిధుల్ని కానీ లేదా ఇక్కడ మా కార్యవర్గ సభ్యులు ఎవరైతే 30 సంవత్సరాల నుంచి ఇక్కడ మా కార్యవర్గంగా పనిచేస్తున్నారో వీరందరి ద్వారా ఈ జిల్లా కోర్టు, అదనపు జిల్లా కోర్టు కోసం అనేది కృషి చేయడం అనేది జరిగింది. ఈ రోజున అత్యంత సుదీర్ఘమైనటువంటి పోరాటం జరిపిన తర్వాత అందరి యొక్క సహకారంతో, న్యాయవాదుల యొక్క సహకారంతో, అలాగే పత్రికా విలేకరుల యొక్క సహకారంతో కూడా ఇందులో ఎంతో ఉందని మరొకసారి నేను తెలియజేస్తున్నాను. ఆ రకంగా ఈ రోజున సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్ళి కక్షిదారులు ఎన్నో ఇబ్బందులు పడుతున్న సందర్భంలో జడ్జెస్ కూడా, హైకోర్టు జడ్జెస్ కానివ్వండి, జిల్లా జడ్జీలు కానివ్వండి, మాకు సహకరించి ఈ రోజున జిల్లా కోర్టు రావడానికి కృషి చేశారని వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ రోజున గడిచిన 30 సంవత్సరాలు ఇక్కడ ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో సుభాష్ చంద్రబోస్ గారు కానివ్వండి, తోట తిరుమూర్తులు గారు కానివ్వండి, చెల్లిపోయిన వేణుగోపాల్ గారి కృష్ణ గారు కానివ్వండి, వీరి అందరి యొక్క కృషి సపోర్టు వల్లనే ఈ రోజున జిల్లా కోర్టు వచ్చిందని, చివరిసారిగా చెల్లిపోయిన వేణుగోపాల కృష్ణ గారి యొక్క ప్రయత్నంలో మా అధ్యక్షులు, బార్ అధ్యక్షులు పిల్లి మురళీమోహన వెంకటరమణ గారు, బార్ అసోసియేషన్ సెక్రటరీ గారు వాడ్రేవ్ సాయి ప్రసాద్ గారు, వైస్ ప్రెసిడెంట్ పలివేల సత్యనారాయణ గారు, మహిళా రిప్రజెంటేటివ్ సత్యవేణి గారు, అలాగే ఎగ్జిక్యూటివ్ బాడీ పృథ్వీ గారు, అందరి యొక్క కృషి, వారు ఎన్నికైన దగ్గర నుంచి జిల్లా కోర్టునే ఒక లక్ష్యంగా పెట్టుకొని రోజు హైకోర్టుకి, జిల్లా కోర్టుకి తిరుగుతూ జిల్లా జడ్జి గారిని కలుస్తూ ఈ జిల్లా కోర్టుని సాధించడం అనేది జరిగిందని మరొకసారి చాలా సంతోషంగా తెలియజేస్తున్నాను. ఈ రోజున మా యొక్క బాధ్యతగా మేము ఎలాగైతే ఈ 30 సంవత్సరాలు ప్రాక్టీస్ చేశామో మా రాబోయేటువంటి న్యాయవాదుల కుటుంబాలకు ఏమన్నా రాబోయేటువంటి జూనియర్ న్యాయవాదులకి ఇదొక బహుమానంగా మేము భావిస్తున్నాము. వాళ్ళకి భవిష్యత్తుకి మంచి ఉపయోగపడుతుందని మరొకసారి సంతోషం వ్యక్తం చేస్తూ మా బార్ అసోసియేషన్ కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ జిల్లా కోర్టు రావడానికి ఎవరైతే సహకరించారో. పేరు వాడ్రేవ్ సాయి ప్రసాద్, రామచంద్రపురం బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిని. ఈరోజు మంగళవారం ఉదయం 10:15 రామచంద్రపురం ప్రాంతానికి అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టుని మన యొక్క రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి గౌరవనీయులు జస్టిస్ ధీరజ్ కుమార్ ఠాగూర్ గారు వర్చువల్ విధానంలో ప్రారంభించడం జరిగింది. ఈ కోర్టుకి 1994లో మేము ఆ రోజున పునాది వేయడం జరిగింది. ఆ రోజు నుంచి మేము మా సోదరులందరూ కలిపి అనేక విధాలుగా ఈ కోర్టు గురించి కృషి చేయడం జరిగితే ఈరోజు ఈ సంవత్సరం 2024 సంవత్సరం 30 సంవత్సరాల తర్వాత ఈ కోర్టు మాకు ఇక్కడ ఆనందంగా మేము ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కోర్టు ప్రథమంగా 1912లో రామచంద్రపురంకి డిస్ట్రిక్ట్ మున్సిపల్ కోర్టు అని చెప్పి కాకినాడలో పెట్టడం జరిగింది. కాకినాడ నుంచి, పెద్దాపురం నుంచి కొంత జ్యూరిడిక్షన్ తీసుకొచ్చి రామచంద్రపురానికి ఒక కోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజుల్లో 1912 దగ్గర నుంచి 16 వరకు కాకినాడలో జరిగితే 16 నుంచి 31 వరకు రామచంద్రపురంలోనే ఒక ప్రైవేట్ ప్రాంతంలో ఈ కోర్టు రన్ అయింది. ఆ తర్వాత 31లో బ్రిటిష్ వారి కాలంలో ఇప్పుడున్న కోర్టు కట్టడం జరిగింది. ఇప్పుడు కొత్తగా మనకి ఈ అదనపు జిల్లా కోర్టు వచ్చింది. ఆ జిల్లా కోర్టుని ఇప్పుడున్న బ్రిటిష్ వారు కట్టిన ఈ భవనంలోకి ఇవాళ ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఇది 30 ఏళ్ల కక్షిదారుల, న్యాయవాదుల కళ, పోరాటం కూడాను. 30 ఏళ్ళ నుంచి అనేక మంది దీని గురించి కృషి చేయడం జరిగింది. ఆ కృషి పరంపరంగా ఆ నేపథ్యంలో ఈరోజు మేము ఇవాళ 7 జడ్జీలు మాకు వర్చువల్ విధానంలో డిజిటల్ ఇనాగ్రేషన్ చేసి ఈ ప్రాంత ప్రజలకి ఎంతో లాభాన్ని చేకూర్చారు. ఇవాళ ఇక్కడి నుంచి ఎప్పుడూ కూడా అప్పీల్స్కి వెళ్ళాలంటే రాజమండ్రి సుదూర ప్రాంతం 70 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ అప్పీల్స్ దాఖలు చేసి చాలా ఇబ్బందులకు గురయ్యవలసిన పరిస్థితులు గతంలో ఉన్నాయి. అటు క్లయింట్లకు కానీ, ఇటు న్యాయవాదులకు కానీ చాలా వ్యయ ప్రయాసాలు కూడిన
ప్రాంతానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వాదించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడింది. ఈరోజు ఈ కోర్టు పెట్టడం వల్ల అనేక వేల మంది కక్షిదారులకి ఉపయోగపరంగా ఉంటుంది, వ్యయ ప్రయాసాలు ఉండవు. అలాగే జూనియర్ న్యాయవాదులకి ఇవాళ ఇక్కడ పునాది ఏర్పడింది ఈ కోర్టు ద్వారా. అలాగే ఏంటంటే ఇక్కడ ఈ కోర్టుకి దాదాపు 700 రికార్డులు జిల్లా కోర్టు నుంచి రామచంద్రపురానికి బదిలీ అవుతున్నాయి. 700 రికార్డులు బదిలీ అవ్వడం, ఇంకా అనేక వందల రికార్డులు కూడా రామచంద్రపురానికి రావాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ కోర్టు ఏర్పడడం వల్ల అందరికీ కూడా, అటు కక్షిదారులకి ఇటు న్యాయవాదులకి అందరికీ కూడా ఇది చాలా సౌలభ్యవంతంగా ఉంటుంది. ఇందుకు సహకరించిన మా ముందున్న ఈ మా బార్ అసోసియేషన్ కమిటీ వాళ్ళు కానీ, ప్రస్తుతం మా కమిటీ వాళ్ళు కానీ, మా ఈసీ మెంబర్లు కానీ, మా సీనియర్ అడ్వకేట్లు, జూనియర్ అడ్వకేట్లు, మహిళా న్యాయవాదులు అందరూ కూడా సహకారంతోనే ఈ కోర్టు ఈరోజు మేము ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ కోర్టు ప్రారంభోత్సవానికి ఈ తేదీనికి ఇంత సౌలభ్యంగా మనకి ఏర్పాటు చేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత గంధం గారు, ఆవిడ చాలా కృషి చేశారు ఈ కోర్టు ఇక్కడికి రావాలని. ఆవిడ రామచంద్రపురంలో ఉన్న మా సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వరరావు గారు, జూనియర్ సివిల్ జడ్జి శారద గారు, అలాగే అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి నాయక్ గారు, వీరందరూ ఆఫీసర్లు పట్టుదలగా కృషితో రామచంద్రపురానికి ఈ కోర్టు మంజూరైంది. కాబట్టి దీన్ని ఈరోజు ప్రారంభోత్సవం చేయాలని చెప్పి వెనకాల వాళ్ళు ఎంతో కృషి చేసి, వాళ్ళ యొక్క తీసుకున్న నిర్ణయాలు కారణంగా ఈరోజు మనం ఇంత పెద్ద కోర్టుని, పెద్ద జ్యూరిడిక్షన్ వచ్చిన కోర్టుని ఈరోజు మనం ఇక్కడ పండగ వాతావరణంలో వైభవంగా ఇక్కడ ప్రారంభోత్సవం జరుపుకున్నాం. ఇందుకు అందరికీ కూడా నేను పేరున కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన మా న్యాయవాది మిత్రులకి, అలాగే మన ప్రధాన కార్యదర్శి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారికి, అలాగే మా జ్యుడిషియల్ ఆఫీసర్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు నేను రామచంద్రపురం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. నా పేరు పిల్లి మురళీమోహన్ వెంకటరమణ. ఈరోజు మనం ఎన్నో కాలం నుంచి ఎదురు చూస్తున్న జిల్లా కోర్టు ఈరోజు మనకి ఇక్కడ ఇనాగ్రేట్ కావడం, ప్రారంభం అవ్వడం జరిగింది. ఈ ప్రారంభానికి మనకి హైకోర్టు నుంచి చీఫ్ జస్టిస్ గారు, అలాగే జిల్లా జడ్జి గారు ఆధ్వర్యంలో ఇక్కడ కొత్తగా డీజే పోస్ట్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి కోర్టు ఆఫీసర్ రావడం జరిగింది. దాని విధంగా ఈ ప్రజలందరికీ కూడా ఎంతో న్యాయం జరుగుతుంది. ఆ న్యాయం వల్ల మనం గత నుంచి కూడా 70 కిలోమీటర్ల దూరంలో రాజమండ్రి వెళ్ళడం, అక్కడ వేయ ప్రయాసాలతో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడ్డాం అడ్వకేట్స్. ఈరోజు ఈ అందరూ వల్ల ఈరోజు మనం ఈ న్యాయ వ్యవస్థని నెలకొల్పుకోవడం, 4వ కోర్టు అదనంగా ఈ యొక్క జిల్లా కోర్టు రావడం మనకి చాలా శుభప్రదం. దానికోసం మేమందరూ కూడా మా బార్ అసోసియేషన్ అడ్వకేట్స్ అందరూ కూడా ఎనలేని కృషి, సీనియర్స్ ఆశీస్సులతో ఈరోజు ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు. ప్రజల భూముల హక్కుల పరిరక్షణకు భూ కబ్జాల నుంచి సామాన్యులకు రక్షణ, భూ సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా సదస్సులు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సరస్సుల నిర్వహణ ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు. రెవెన్యూ సదస్సులు అంకితభావం, జవాబుదారీతనంతో పారదర్శకంగా నిర్వహించి భూ సమస్యలకు చెక్ పెట్టాలన్నారు. ప్రజలకు పారదర్శకమైన పాలనను అందించాలనే లక్ష్యంతో పలు కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందని, వీటిలో భాగంగా రెవెన్యూ సదస్సులను పారదర్శకంగా నిర్వహించడం జరుగుతోందన్నారు. సదస్సుల్లో వచ్చే విజ్ఞాపనలను పూర్తి స్థాయిలో పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణ చేసిందన్నారు. గ్రామంలో డంపింగ్ యార్డ్ సమస్య ఉందని గ్రామస్తులు ముక్తకంఠంతో కోరడం జరిగిందని, డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారానికై ముందుగా గ్రామస్తులు ఈ సదస్సులో అర్జీని నమోదు చేసుకోవాలని సూచించారు. తదుపరి ప్రభుత్వ స్థల సేకరణ దిశగా చర్యలు చేపట్టే సమస్యను పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి, ఆర్టీఓ కె మాధవి, మండల ప్రత్యేక అధికారి డీసీఓ మురళీకృష్ణ, తహసీల్దార్ సుబ్బలక్ష్మి, ఎంపీడీఓ టి వెంకటాచార్య, వీఆర్ఓలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఎవ్రీడే ఒక విలేజ్లో భాగంగా ఫస్ట్ మీకు అర్థం అవ్వాల్సింది, మీకు విలేజ్ ట్రాన్సిట్ వాక్ జరిగిందా? ట్రాన్సిట్ వాక్ జరిగిందా? సో ఈ సదస్సులు పెట్టడానికి ఒక మేజర్ ఉద్దేశం ఏంటంటే మీకు అర్థం కావాలండి, మీ రెవెన్యూ విలేజ్ పరిధిలో ఏమన్నా ఇష్యూస్ ఉన్నా, భూమికి సంబంధించిన ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా ఈ సదస్సులో వచ్చిన గ్రీవెన్సెస్కి మీరు వచ్చి ఇస్తే దాన్ని ఇమ్మీడియట్గా పరిష్కరించడానికి ట్రై చేస్తాము.
సో అట్ ద సేమ్ టైం ఇందులో ఎలాంటి అపార్ట్ ఫ్రమ్ ల్యాండ్ ఇష్యూసే కాకుండా మిగతా ఏదైనా జనరల్ ఇష్యూస్ ఇప్పుడు ఆల్రెడీ చూసాము, డంపింగ్ యార్డ్ ఇష్యూ ఉన్నట్టుంది ఇక్కడ, అండ్ అలాంటివి ఏదైనా ఉన్నా కూడా మీరు అక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి డెఫినెట్గా విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ మనకి టైం లైన్స్ ప్రకారం దాని యొక్క పరిష్కారం చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ఈ రెవెన్యూ సర్వీస్ మీరు మ్యుటేషన్కి అప్లై చేయాలన్నా కూడా మన గవర్నమెంట్ నుంచి ఒక ఇన్స్ట్రక్షన్స్, మీరు ఎటువంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు ఫర్ ద సర్వీస్. సో ఇప్పుడు మ్యుటేషన్ చేసుకోవాలంటే జనరల్గా ఎంత పే చేస్తారు? 250 రూపాయలు ఎంత ఉంటుంది. సో ఇప్పుడు ఈ రెవెన్యూ సర్వీస్లో మీరు అప్లై చేసుకుంటే దాన్ని ఫ్రీగా చేస్తారు. సో దాన్ని మీరు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా మీరు ఈ సదస్సుని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ కన్సర్న్ మండల్ లెవెల్ అండ్ విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ దీన్ని ప్రాపర్గా వైడ్ పబ్లిసిటీ ఇవ్వాలి. అండ్ ఉన్న అందరూ రైతులు కూడా వచ్చి యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి. మీ విలేజ్లో ఏ ఇష్యూ ఉన్నా కూడా దాన్ని కన్సర్న్ మండల్ స్పెషల్ ఆఫీసర్, తహసీల్దార్, ఆర్డీఓ కానీ జాయింట్ కలెక్టర్ కానీ వాళ్ళ యొక్క దృష్టికి తీసుకురండి. అండ్ మీకు ఏదైతే ఇష్యూ ఉందని అక్కడ అర్జీ ఇస్తారో దాన్ని ఆన్లైన్లో వచ్చేలాగా చెక్ చేసుకోండి. మీకు ఒక టోకెన్ నెంబర్ జనరేట్ చేస్తారు. అది టోకెన్ నెంబర్ జనరేట్ చేసిన తర్వాత ఆ టోకెన్ నెంబర్ బేసిస్ మీద మీ యొక్క సర్వీస్ డీల్ చేస్తారు. సో మీరు ఈ యొక్క ఆపర్చునిటీని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. ముమ్మిడివరం తహసీల్దార్ వారి కార్యాలయం వద్ద శీలం వెంకటేష్ సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి, సిపిఐ జాతీయ సమితి రాష్ట్ర సమితి సంయుక్త పిలుపులో భాగంగా ముమ్మిడివరం మండల కార్యాలయం వద్ద అవినీతిని అరికట్టేందుకు పార్లమెంటరీ కమిటీని వేసి విచారణ చేపట్టాలని, అధిక ధరలు అరికట్టాలని సిపిఐ పక్షాన నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ సత్యబాబు మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఆదాని కంపెనీలతో చేసుకున్న అన్ని ఒప్పందాలు రద్దు చేయాలి అని, 1700 కోట్ల అవినీతి లావాదేవీలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలని, పేద మధ్యతరగతి ప్రజలు ఏది కొనేందుకు తినేందుకు వీలులేని పద్ధతుల్లో ధరలు విపరీతంగా పెరిగాయని, ప్రాణాంతకమైన మందులు ధరలు కూడా అందుబాటులో లేవని, ఈ పరిస్థితి అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని, ఆదాని అవినీతి ఒప్పందం మూలంగా ప్రజలు వెంటపడ్డారు, లక్షల కోట్ల విద్యుత్ ఛార్జీల భారం తొలగించాలని సత్యబాబు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఐ జాతీయ సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో అన్ని మండలాల్లో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో బీకేఎంయూ నాయకులు వన్నెచర్ల విజయ్ కుమార్, ఐటీసీ నాయకులు బి కుమార్, సిపిఐ మండల కార్యదర్శి చిరంజీవి, సిపిఐ మండల సహాయ కార్యదర్శి పి రాంబాబు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం కన్వీనర్ భార్గవ శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. ఐపోలవరం మండలం పరిధిలోని కొమరిగిరి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద అల్లూరి సీతారామరాజు విగ్రహం ఎదురుగా ఏర్పాటు చేసిన చైతన్య ఆక్వా స్క్వేర్స్ అండ్ సర్వీస్ సెంటర్ షాపును మాజీ సర్పంచ్, స్థానిక తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గాదిరాజు బుచ్చికృష్ణంరాజు ప్రారంభించారు. స్థానిక నాయకులతో కలిసి నూతన వ్యాపారాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మదన్ ముందుగా పూజలు నిర్వహించారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులకు ఆక్వాకల్చర్కి సంబంధించిన అంశాలపై ఉపయోగపడే వస్తువుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని ఆయా గ్రామాల నుంచి ఆక్వా రైతులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు నూతన వ్యాపారాన్ని సందర్శించి నిర్వాహకులను అభినందించారు. ఎకరం
అప్పుడు మనం ఏం చేస్తామంటే దానికి టెక్నికల్గానే సైజ్ చిన్న సైజ్ వీళ్ళు ఏం చేస్తారు సేమ్ సైజ్ చేస్తారు బాటిల్ కొన్నాయి అది ఎలా ఉంటుంది మనం దీన్ని కటింగ్ గిటింగ్ చేస్తాం కూడా తాళ్లరేవు మండలం కోరంగి గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ కొరంగేశ్వర స్వామి వారి ఆలయంలో మార్గశీర్ష శుద్ధ దశమి సందర్భంగా శ్రీ స్వామివారికి చందనాభిషేకం ఆలయ ప్రధాన అర్చకులు సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం కోరంగి గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ కొరంగేశ్వర స్వామి వారి ఆలయంలో మార్గశీర్ష శుద్ధ దశమి సందర్భంగా శ్రీ స్వామి వారికి చందనాభిషేకం ఆలయ ప్రధాన అర్చకులు సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామి ఆశీస్సులు పొందారు. నిత్యపుష్టాం కరీషిణీయో ఈశ్వరీగో సర్వభూతానాం తామికోపస్వ ఏ స్త్రియం దందద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీయో ఈశ్వరీగో సర్వభూతా
కాకినాడలోని సూర్యకళా మందిర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉభయ గోదావరి జిల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అదేవిధంగా ముమ్మిడివరం నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఆధ్వర్యంలో 4 మండలాలకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ సమావేశానికి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం వైఫల్యాలు, రైతాంగ సమస్యలు తదితర అంశాలపైన ఈ నెల 13వ తేదీన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేపట్టబోతున్న ఆందోళన కార్యక్రమాల నిర్వహణపై జరిగిన సమీక్ష సమావేశంలో పార్టీ నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఐపోలవరం మండలం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ పిన్నమరాజు వెంకటపతిరాజు, 4 మండలాల పరిధిలోని ఆయా ప్రాంతాలకు చెందిన పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ చాలా సంతోషం. మళ్ళీ మన కుటుంబ సభ్యులందరూ కూడా ఒకే వీధి మీద ఇవాళ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన నాయకులందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి ఏదైతే మొన్న సార్వత్రిక ఎన్నికల్లో మనం ఎవరు ఊహించినటువంటి పరాజయం, మనం ఇవాటికి కూడా ప్రతి ఒక్కరి మనసులో కూడా ప్రజలందరికీ ఇంత మంచి చేశాం, కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ చూడలేదు, అందరికీ మంచి చేశాం, ఏంటి ఈ పరాజయం ఏంటి అని చెప్పి ప్రతి ఒక్కరు మనసులో ఆ కలిసి వేసే ఆవేదన మీలోని మాలోని ఉంది. కానీ ప్రజలు అంటే ఓటమికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి స్వయంకృత అపరాధం, మనం చేసుకోవడం వల్ల తప్పులు చేయడం వల్ల ఓడిపోవడం ఉంటుంది. 2 ప్రజలు ఆశపడి మనం ఓడించడం ఉంటుంది. పెద్దలు మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు కూడా ఆయన కూడా ఇంత మంచి చేశాం సార్, మనం ప్రజలు ఎందుకు ఇలా తీర్పిచ్చారని అంటే ప్రజలు ఆశపడి, వాళ్ళ ఆశలు 6 నెలల్లోనే ఆవిరైపోయే పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇవాళ మనం ఏమి చేయక్కర్లే. గౌరవ బొత్స సత్యనారాయణ గారు మాకు ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉండేవారు. నాయకుడు అంటే ఇలా ఉండాలా రోల్ మోడల్ గా బొత్స సత్యనారాయణ గారిని చూసి ఒక అధికారికి పని చేయించాలన్నా, ఒక అధికారికి ఆదేశాలు ఇవ్వాలన్నా బొత్స గారిని మించిన నాయకుడు నేను చూసిన రాజకీయాల్లో ఎవరు లేరు. ఏ పని కావాలన్నా, అది పని శాఖ అవ్వచ్చు, ఇతర శాఖలు అవ్వచ్చు, ఏది కావాలన్నా ఆయన దగ్గరికి వెళ్తే లేదు, కాదు, అవ్వదు అనే మాట బొత్స సత్యనారాయణ గారి నోట్లోంచి ఏనాడు రాదు. అలాంటి మనిషిని, అలాంటి వ్యక్తిని మన జిల్లాకి ఇన్ఛార్జ్ గా రీజనల్ కోఆర్డినేటర్ గా వేయడం నిజంగా చాలా సంతోషం. ఆయన ఆధ్వర్యంలో 2029 నన్ను, ఎందుకంటే జమిలీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. నిన్ననే పార్లమెంట్ లో బిల్ కూడా పెట్టడానికి అవకాశాలు ఉన్నట్టుగా మనకి సమాచారం ఉంది. కాబట్టి తప్పనిసరిగా మనం అధికారంలోకి రావడం ఖాయం. ఈసారి కార్యకర్తని గుండెల్లో పెట్టుకుని చూసుకునే విధంగా బొత్స సత్యనారాయణ గారు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే పార్టీ పెద్దలకి తెలియజేసి ఈ పార్టీని ముందుకు నడిపించవలసిందిగా కోరుకుంటూ, రేపు ఆయన నిర్దేశించినటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో 13వ తారీఖు, 29వ తారీఖు, అలాగే 3వ తారీఖు కార్యక్రమాలు ఏదైతే పెద్దలు చెప్తారు దాన్ని జయప్రదం చేయవలసిందిగా ఇక్కడ ఉన్న పార్టీ పెద్దలందరినీ కూడా కోరుకుంటూ మీ మనిషిగా సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మండల కేంద్రమైన తాళ్లరేవులోని భీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో ప్రభుత్వ శాఖల అధికారులతో రోగ నిరోధక శక్తి క్షీణించిన వారికి కన్వర్జెన్సీ సమావేశాన్ని ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ ఆర్ రమేష్ పాల్గొని ఆరోగ్యకర అలవాట్లతోనే రోగాలకు అడ్డుకట్ట వేయవచ్చునని అభిప్రాయపడ్డారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ల మండలం తాళ్లరేవు భీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, క్రమం తప్పకుండా మందులు వాడుతూ పోషక విలువలు గల ఆహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యకర అలవాట్లను కొనసాగిస్తూ సంతోషంగా జీవించడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పీటీఎన్ఎల్ఈపీ వై చక్రధర్ మాట్లాడుతూ, వ్యాధులకు సకాలంలో చికిత్సను అందించడంతో పాటు వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా అవసరమన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన భీమాబాయి మహిళా మండలి ప్రాజెక్టు డైరెక్టర్ వాసంశెట్టి నందివర్ధన మాట్లాడుతూ, వైద్య ఆరోగ్య శాఖ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా అందజేసే వైద్య సేవలను గూర్చి పూర్తి వివరాలు అందజేసేందుకు చైతన్య సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో దిశ క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ కేవీఆర్ శైలజ, జిల్లా సూపర్వైజర్
సూపర్వైజర్ ఏ బుజ్జిబాబు, మానిటరింగ్ అండ్ ఎవల్యూషన్ కోఆర్డినేటర్ రాజు, భీమాబాయి మహిళా మండలి సిబ్బంది పాల్గొన్నారు. భీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో పౌష్టికాహార కిట్లు పంపిణీ. భీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో 45 పౌష్టికాహార కిట్లను రోగనిరోధక శక్తి క్షీణించిన వారికి అందజేశారు. అయిపోయిందంటే ఏంటంటే కరెంట్ బిల్ ఎక్కువ వచ్చినా కరెంట్ బిల్ ఎక్కువ వచ్చినా ప్రాబ్లం అదే మనకి వద్దని మీ అందరూ కూడా ఆడవాళ్ళందరూ కూడా మీరు తినరు, అందరూ పెడతారు. అదే బాధ. జాగ్రత్త చేయొచ్చు కానీ కింద లేదు జాగ్రత్త పూర్తిగా ఆరు మొహంలో చూడండి. రాగి ఏంటంటే అవి కందిపప్పు, రైస్, ఇప్పుడు మీరంతా ఈ న్యూట్రిషన్ అంటే ఎన్ని సమృద్ధిగా ఉన్నటువంటి ఆహారాలు తినమని చెప్పడం అన్నమాట. ఇంటి ఇచ్చే ఉద్దేశం అది. నిమ్మకాయ పిండి పొద్దున్న నీళ్ళలో తాగండి, పసుపు నీళ్ళు తాగండి. అదే మనకి ఎక్కడి నుంచో మనం తెచ్చుకోకర్లా. నిమ్మకాయ ప్రతిరోజు తాగారంటే అదే బోల్డ్ ఇమ్యూనిటీ. అది ఉదయం పొద్దున్న వేడి నీళ్ళు నిమ్మకాయ పిండుకుని ప్రతిరోజు తాగండి. తాళ్లరేవు మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ధూళిపూడి నాగేంద్ర ప్రసాద్, బాబీ తల్లిగారైన ధూళిపూడి లక్ష్మీ నరసింహ 73 సంవత్సరాలు అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆమె మరణానికి చింతిస్తూ ధూళిపూడి నాగేంద్ర ప్రసాద్ కుటుంబ సభ్యులకు సంపూర్ణ ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన తాళ్లరేవు మండలం వైఎస్ఆర్సీపీ మండల పార్టీ అధ్యక్షులు కాదా గోవింద్ కుమార్, ఇతర పార్టీల నాయకులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె మరణానికి చింతిస్తూ ధూళిపూడి నాగేంద్ర ప్రసాద్ కుటుంబ సభ్యులకు తాళ్లరేవు మండలం వైఎస్ఆర్సీపీ మండల పార్టీ అధ్యక్షులు కాదా గోవింద్ కుమార్, ఇతర పార్టీల నాయకులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, మాజీ చైర్మన్ కుడిపూడి శివనారాయణ, జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మేటి శామ్యూల్ సాగర్, తెలుగుదేశం పార్టీ నాయకులు ధూళిపూడి బాబీ, ఉంగరాల బూరిబాబు, సర్పంచులు వెంటపల్లి నోకరాజు, పెయ్యిల మంగేష్, శ్రీనివాస్, అరుణ సుహాసిని, దేవి రెడ్డిబాబులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాబీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానం నదీ పరివాహక ప్రాంతంలో నివసిస్తోన్న నిర్వాహకులు, వ్యాపార సంస్థ ప్రతినిధులతో కలిసి పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి కలిసి వినతి పత్రం అందజేసిన మల్లాడి కృష్ణారావు. ఆదాని కంపెనీల అవినీతి తప్పిదాలు, క్రోనో క్యాపిటలిజం ప్రోత్సహించడంలో కేంద్ర ప్రభుత్వం పాత్రపై విచారణ చేపట్టాలన్న సిపిఐ జిల్లా కార్యదర్శి. రామచంద్రపురం కోర్టుల ప్రాంగణంలో వైభవోపేతంగా అదనపు జిల్లా సెషన్స్ కోర్టుని వర్చువల్గా ప్రారంభించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.